ఒక అడవిలో ఒక తల్లి కోతి ఒక పిల్ల కోతి ఉన్నాయి. ఆహారం తీసుకురావటానికి వెళ్ళిన తల్లి కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరగసాగింది పిల్ల కోతి. అది చూసిన ఎలుకబంటి, ఏంటి చంటి, ఏదో ఇబ్బంది పడుతున్నావు అని అడిగింది. బాగా ఆకలేస్తుంది, అమ్మేమో ఇంకా రాలేదు, నాకు కోపం వస్తుంది అంది పిల్లకోతి. సరే, నా దగ్గర ఉన్నాయి పండ్లు తిందువురా అంది ఎలుకబంటి. లేదు, నాకు మా అమ్మ తినిపించాలి, తనొచ్చే వరకు నేనేమీ తినను అంది. అలా అనొద్దు, అమ్మకి రావటానికి ఆహారం దొరకటం కష్టమైందేమో, ఇవాళ రావటం ఇంకా ఆలస్యం కావచ్చు అనగానే ఆలోచనలో పడింది పిల్లకోతి. ఎలుకబంటి ఇచ్చిన పండ్లను తిని తల్లి కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి చాలా నీరసంగా వచ్చింది తల్లికోతి. రా రా, ఆకలితో ఉన్నట్టున్నావు, ఇదిగో తిను, ఇవి నీ పండ్లు, ఇవి తిను అని ఇచ్చింది. పండ్లు కోస్తుంటే జారి కింద పడ్డాను, నడవలేక నెమ్మదిగా వచ్చాను అని చెప్పింది తల్లికోతి. తల్లిని అలా చూసి పిల్లకోతికి ఏడుపొచ్చేసి ఏడ్చేసింది. అప్పుడు పిల్లకోతి చెప్పింది తల్లికి, క్షమించమ్మా, నువ్వు త్వరగా రాలేదని కోపం వచ్చింది. ఆహారం కోసం నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావని ఇవాళే తెలిసింది. ఇక నుంచి నేను నీతో వస్తాను, ఎలుకబంటి మామలా అవసరంలో ఉన్నవారికి సాయం చేస్తాను అంది. అప్పుడు తల్లికోతి సంతోషం అంది.